నమస్కారం ఆర్పి సుధా గారు. నమస్కారం అండి. మేడం, ప్రీవియస్ వీడియోలో మనీ ఎలా సంపాదించాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనే దాని మీద గ్రబావి నెంబర్స్ గురించి చెప్పారు. సో ఈ వీడియోలో ఇంకేదైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఏమంటారండి? తప్పక మనీని అట్రాక్ట్ చేయడానికే మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఏంటంటే మనం కూర్చున్న చోట నుంచి ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది. నేను ఇందాక చెప్పింది ఏంటి, లా ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది, లా ఆఫ్ కరెస్పాండెన్స్ వస్తుంది అని చెప్పా కదా. అంటే ఏంటంటే మన వైబ్రేషన్ అనేది పెంచుకోవాలి. వైబ్రేషన్ అనేది పెంచుకోవాలి అంటే మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి యాక్చువల్గాను. అంటే ఏంటి, గ్రబావి నంబర్స్ అనేది వన్ ఆఫ్ ద టెక్నిక్స్. అంటే ఏంటంటే మనం బిలీవ్ చేయాలి, అది ఫస్ట్. మనకి ఏదైనా మనకి నమ్మకం. సో ఎలా పెట్టుకోవాలి గోల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. కానీ దానికే మనం ఇప్పుడు మాట్లాడబోయేది బేలీఫ్ టెక్నిక్ అనమాట. ఓకే, బేలీఫ్ టెక్నిక్ అనేది అసలు ఏంటి అనేది మాట్లాడదాం. ఆల్రెడీ నంబర్ గురించి నేను మాట్లాడాను కదా, 520741 అని చెప్పాను. అలాగే 520741 అనేది ఎక్స్ట్రీమ్ లక్ అనమాట. ఓకే, అంటే 7 అనే నంబరే బై ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ లక్కీ నంబర్. అంటే మనకి లక్ అట్రాక్ట్ చేయడానికి, ఫార్చ్యూన్ అట్రాక్ట్ చేయడానికి, ఎక్కువ సంపదని అట్రాక్ట్ చేయడానికి 7 వాడతాం అనమాట. సో 777 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్. ఓకే ఓకే, సో మనం దాన్ని బట్టే చేద్దాము. గ్రబావి నెంబర్ కూడా నేను మాట్లాడాను కదా. బట్ బేలీఫ్ టెక్నిక్ అసలు ఏంటి అనేది మాట్లాడదాం. బేలీఫ్ అనేది అందరికీ తెలుసు, బిర్యానీ ఆకు. మన హైదరాబాద్ ఫేమస్ కదా బిర్యానీకి, అందరి దగ్గర ఉంటుంది, అందరి ఇళ్లలోనూ ఉంటుంది. చాలా ఈజీ అయిన ఒక టెక్నిక్ ఇది. అండ్ ఆల్సో చాలా ఈజీ, ఎవరికైనా చేయొచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు అనమాట. అంటే ఏంటంటే ఇది వైబ్రేషన్ పెంచుకోవచ్చు. మన ఇచ్చిన నంబరు దేనికి, వెల్త్కి, డబ్బు సంపాదించింది. ఇదే మనకి ఏంటంటే సపోజ్ మనకి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఎగ్జామ్లో నేను ఫస్ట్ రావాలి, ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి అనడానికి కూడా నంబర్స్ ఉంటాయి. ఇదే టెక్నిక్ వాడుకుని మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అబండెన్స్కి చేసుకోవచ్చు, హెల్త్కి చేసుకోవచ్చు, ఫ్యామిలీకి చేసుకోవచ్చు, ఇంకా లవ్ని అట్రాక్ట్ చేయడానికి చేసుకోవచ్చు, పార్ట్నర్ని అట్రాక్ట్ చేయడానికి చేసుకోవచ్చు, బిజినెస్ విస్తరింపుకి చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మనం ఎనీ కాంపిటీషన్స్ విన్ అవ్వాలన్నా చేసుకోవచ్చు. మనం ఒక దాంట్లో ఒక గోల్ అచీవ్ చేయడానికి కూడా ఇలా ఈ టెక్నిక్ వాడుకోవచ్చు అనమాట. సో బిర్యానీ ఆకు అనేది నేను ఇందాక చెప్పినట్టు అందరి దగ్గర ఉంటుంది. అసలు ఏంటది, అది సుగంధమైన ఒక లీఫ్, అంటే ఒక ఆకు, అందరికీ తెలుసు. అది బిర్యానీలో వేయడం కూడా సుగంధం కోసమే వేస్తాము. అది ఎందుకు వాడతారు, అసలు మ్యాజిక్లో వాడతారు. ఇలాంటివి కొన్ని మ్యాజికల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కదా మనకి. అలాగే ఈ బే లీఫ్ కూడా ఒక మ్యాజికల్ లీఫ్ అనమాట. సో అది తీసుకుని ఏం చేయాలంటే దాని మీద మనం ఏదో ఎనీ పెన్ యూ కెన్ యూజ్. ఎస్పెషలీ మన డబ్బు కావాలి అన్నప్పుడు మనం యాక్చువల్గా బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ రాసుకుంటాం. ఓకే, గ్రీన్ కలర్ పెన్లు, గ్రీన్ కలర్ పెన్, గ్రీన్ కలర్ ఇంక్ అనుకుందాం కొద్దిసేపు, దాంట్లో రాసుకోవాలి. రాసుకుని ఏం చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్. రాసుకున్న తర్వాత మనం ఏంటంటే దీనికి డిఫరెంట్ టెక్నిక్స్ చేసుకోవచ్చు. అంటే పిల్లో టెక్నిక్ అని వస్తుంది, వాటర్ బాటిల్ టెక్నిక్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే మన రాయొచ్చు అనమాట, జర్నలింగ్ టెక్నిక్ వస్తుంది. ఇలా ఇవన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, దీన్ని యూజువల్గా ఏంటంటే మనం ఒక ఇంటెన్షన్, అంటే ఏంటంటే మనం కోరుకుంటాం, సంకల్పం, అది సంకల్పం చేసి మనం రాస్తాం. దాని మీద రాసినప్పుడు మనం ఏంటంటే దాన్ని బర్న్ కూడా చేసేయచ్చు. ఎలా బర్న్ చేస్తాము, మనకి మామూలుగా కర్పూరం అది బర్న్ చేస్తాం ఇంట్లో. అలాగే ఒక పాట్ తీసుకుని దాంట్లో బర్న్ చేసేయచ్చు. బర్న్ ఎందుకు చేస్తున్నాం, మనం అగ్నికి ఆహుతి ఇస్తాం. అంటే అగ్నికి వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్, మనకి పంచభూతాలు అంటాం, దాంట్లో ఒకటి కదా. సో అది కూడా యూనివర్స్కి చెప్తోంది, తొందరగా తీసుకెళ్తుంది. ఓకే, సో అలాగే అది అగ్నిలో వేసిన తర్వాత తీసుకెళ్ళి మనం భూమిలో వేసేయచ్చు. ఎలాగా, వాటర్ తోటి. వాటర్తో వేసినప్పుడు ఏంటి, అగ్ని కన్నా వాటర్కి వేగం ఎక్కువ, తెలుసు కదా అందరికీ. సో వేగంగా అది భూమిలో వెళ్ళి మనం ఏమనుకుంటాం, పెద్ద వృక్షం అవుతుంది. ఓకే, సో భూమిలో పాత్ను అనుకుందాం, భూమిలో పాత్ర ఏమవుతుంది, అది వృక్షమే అవుతుంది. సో అదంతా మన థాట్స్, మన ఇంటెన్షన్స్, మన సంకల్పం. సో అది వాటర్తో వేసినప్పుడు ఏమవుతుందంటే గ్రో అవుతుంది, మనకు ఒక మనీ చెట్టు వస్తుంది అనేది విషయం అన్నమాట. అంటే ఏంటి, మనం వెళ్ళి కెలకం కదా, ఒక సీడ్ వేసేసి మనం తవ్వి చూడం కదా, అది బయటికి వచ్చేంత వరకు అసలు వెయిట్ చేయాలి. సో అది నమ్మకం, మనకి అది వస్తుంది, సీడ్ వేసాం కనుక మనకు వస్తుందని నమ్మకమే కదా. అది రావచ్చు రాకపోవచ్చు అన్నీ పక్కన పెడదాం అవన్నీ. బట్ నేచర్ అనేది చూసుకుంటుంది కదా. నేచర్ ఏ టైంకి అది రావాలో అది తప్పక వస్తుంది. అలాగే ఈ బే లీఫ్ టెక్నిక్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట.
ఈ బేలిక్ టెక్నిక్ ఎందుకంటే అది బ్లాక్ మ్యాజిక్లో ఎక్కువ వాడతారు. అందుకని వేగంగా మన కోరికలంతా యూనివర్స్కి వెళ్తుంది. ఓకే. అండ్ ఆల్సో మనం ఏంటంటే ఇంటెన్షన్స్, సంకల్పం కాకుండా మనం ఏంటంటే మిగతా ఎలిమెంట్స్ కూడా వాడుతున్నాం, పంచభూతాలు కూడా వాడుతున్నాం ఇందులో. ఇప్పుడు గాలిలోనే వేస్తాం, గాలితో పాటు మనం కింద వేస్తాం. గాలి ప్లస్ నీరు ప్లస్ భూమి ప్లస్ అగ్ని ప్లస్ మన థాట్స్ కూడా గాలి అన్నీ వేసినప్పుడు ఏంటంటే వేగంగా మనకి ఒక వృక్షం అవుతుంది, మనకి తొందరగా ఆ డబ్బు కూడా వస్తుంది. సో ఏంటి ఆ నెంబర్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 5207417777 777 లాస్ట్లో. ఇది రాసుకుని దీనికి ఒక అఫర్మేషన్ కూడా రాసుకోవచ్చు, అలాగే విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే అఫర్మేషన్ ఏం రాసుకోవచ్చు, ఐ అట్రాక్ట్ మనీ ఈజీలీ అనేది ఒక అఫర్మేషన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరి పరిస్థితిని బట్టి మనకు అఫర్మేషన్ అనేది మనం ఏమో ప్రిస్క్రైబ్ చేస్తాం, ఉతిని చెప్పం. మన దగ్గరికి వచ్చినప్పుడు, కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అంటే వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుంది అంటే వర్డ్స్కిను మన థాట్స్కిను ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మన వర్డ్స్ ఏది అలవాటు అవుతుందో, ఏది ఫీలింగ్ వస్తుందో అదే చెప్తాం వాళ్ళకి. వాళ్ళకి ఫీలింగ్ వచ్చేది, నాకు ఫీలింగ్ వచ్చేది కాదు. ఓకే. సో అలాగా మనం ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇది జనరల్గా చెప్పడం ఏంటంటే ఐ అట్రాక్ట్ మనీ వెరీ ఈజీలీ. ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఐ మీన్ మనీ రెయిన్ ఆర్ ఐ హ్యావ్ ఎ మనీ ట్రీ. ఓకే. కల్పవృక్షం ఉంది అనుకోవచ్చు. అంటే మనీ ట్రీ అనగానే చాలా మంది అంటే చెట్లకు డబ్బులు కాస్తాయి అని చెప్పి ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే. సో అది ట్రోల్ చేయనియండి, పర్వాలేదు, అది వాళ్ళ బుర్రపట్టి కదా, నెగిటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళు చేస్తున్నారు. అంటే మనీ ట్రీ మన దగ్గర ఉందో లేదో వాళ్ళకి తెలుసా? తెలియదు కదా. లేదు. సో ఎందుకు వాళ్ళకి సంబంధం లేని ఒక విషయం అసలు. సో అది మనీ ట్రీ అని అంటే ఏదో డబ్బులు దాని మీద నుంచి వస్తాయని కాదు, అది ఒక నమ్మకం, స్ట్రాంగ్ బిలీవ్. అంతే, స్ట్రాంగ్ బిలీఫ్ అది. ఇట్ ఈస్ ఆల్సో అ బిలీఫ్ అంతే. అంటే మనీ ట్రీ అంటే నా దగ్గర ఉందని నేను అన్నాను, పక్క వాళ్ళకి ఉందని నేను అనలేదు. సో ఎవరిష్టం వాళ్ళది, అలా ఇమాజిన్ చేసుకోవడానికి ఏముంది. నా దగ్గర ఉందని కూడా నేను అట్లా ఇమాజిన్ చేసుకోమంటున్నాను. అంతే కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ ఆర్బీ సుధా గారి అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.